విజన్ ముందు చూపు అనే దానికి సజీవ సాక్షి నరేంద్ర మోడీ. దేశంలో ఉన్నోళ్ళందరూ ఇదివరకు మనకి 100 క్యాండిల్స్ బల్బు ఇయ్యి, 50 క్యాండిల్స్ బల్బు ఇయ్యి, 20 క్యాండిల్స్ బల్బు ఇయ్యి, లేకపోతే 200 క్యాండిల్స్ బల్బు ఉంటే ఇవి మేము వెళ్ళి కొనుక్కొచ్చేది. అది కూడా నెలకో 2 నెలకో మ్యాక్సిమం 6 నెలలు ఉంటే గొప్పది ఫిలిప్స్ బల్బు ఇట్లా చెప్పేవాళ్ళు. కానీ దీనివల్ల వాడకం విద్యుత్తుది ఎక్కువ అవుతుందని గమనించాక మోడీ ఏం చేశారు, దేశవ్యాప్తంగా ఎల్ఈడి బల్బులు వాడే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మనల్ని అందరినీ మార్చుకోమని చెప్దామంటే అదేమో 100ల్లో ఉంటుంది ఎల్ఈడి బల్బు. దానికోసం ఏం చేశారు, ప్రభుత్వమే డబ్బులు తీసుకుని ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుని 10 రూపాయలకే ఆ బల్బులు, మన దగ్గర ఉన్న మాడిపోయిన బల్బు తీసుకెళ్తే మనకి ఎల్ఈడి బల్బులు ఇచ్చుకొచ్చారు. అవి మనం ఇళ్లలో పెట్టుకున్నాం. అది ఏళ్ల తరబడి ఉండేటటువంటి, అది పోతే మళ్ళీ ఇంకోటి వచ్చాడు. దీంతో ఏమైంది, దేశంలో ఎల్ఈడి బల్బులు వాడకం పెరిగింది. దాని ఇంపాక్ట్ ఏమైంది, ఈ 10 వాల్ట్లో 20 వాల్ట్లతోనే 80-100 వాల్టుల పవర్ అక్కడ మనకి జనరేట్ అవుతుంది. తద్వారా పవర్ యూసేజ్ తగ్గింది ప్రభుత్వానికి, అదే మనకి. సేమ్ టైం పెద్ద నష్టం నివారించబడింది, కరెంటు ఉత్పత్తికి అవసరమైనటువంటి నష్టాన్ని. అలాగా అంత ముందు చూపు అన్నది, అంత తెగింపుతో కూడిన పరుగులు అడుగులు అన్నది మోడీకే చెల్లింది. ఇప్పుడు తాజాగా మరొక అడుగు ముందుకేస్తున్నారు. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఈసీబీసీ అమలు చేయబోతున్నారు. ఇది పురపాలక పట్టణాభివృద్ధి శాఖకి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈసీబీసీ అమలుకి మద్దతు తెలుపుతుంది. ఇందులో భాగంగా BEEESL సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి మన మంత్రి నారాయణ గారితో కూర్చున్నారు విజయవాడలో. దేశంలోని 7 పెద్ద రాష్ట్రాల్లో 2446 భవనాలకి ఈసీబీసీ నిర్మాణాలుగా మార్చబోతున్నారు. ఇందులో BEE లక్ష్యంగా పెట్టుకుంది. అందులో అత్యధికంగా ఆంధ్రాకే ఇచ్చారు ఛాన్స్. 786 భవనాలని ఈసీబీసీ భవనాలుగా మారుస్తున్నారు. ఏపీ తర్వాత స్థానాల్లో తెలంగాణ 738, పంజాబ్ 552, ఉత్తరప్రదేశ్ 201, హర్యానా 100, కేరళ 57, ఉత్తరాఖండ్ 12 ఉన్నాయి. వీటిలో ఏంటంటే పర్యావరణ అనుకూల భవన నిర్మాణాల కింద ప్రోత్సహిస్తారు. పట్టణ ప్రాంతాలు నిర్మించే కొత్త వ్యాపార భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ద్వారా చేస్తారు. తక్కువ విద్యుత్ ఉత్పత్తితో బిల్డింగులు నిర్వహించేటటువంటి సిస్టమ్. దానికి అయ్యే కొంత ఖర్చుని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అది ఆంధ్రాకే అత్యధికంగా ఇచ్చింది అవకాశాలు.